నమస్తే. ఈ రోజున మనం గవర్నర్ అధికారాలు గురించి తెలుసుకుంటున్నాం. గవర్నర్ అధికారాలు. గవర్నర్కి ఉండి రాష్ట్రపతికి లేని అధికారం విచక్షణ అధికారం. ఆర్టికల్ 153 ప్రకారం గవర్నర్కి మొత్తం మీద 5 అధికారాలు ఉంటాయి. అవి కార్యనిర్వహణ అధికారాలు. నెక్స్ట్ శాసన నిర్మాణ అధికారాలు. థర్డ్ వన్ ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు మరియు విచక్షణ అధికారాలు. ఇందులో భాగంగా కార్యనిర్వహణ అధికారాలు ఆర్టికల్ 154 ప్రకారము రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలు అన్నీ గవర్నర్కి ఉంటాయి. రాష్ట్ర పాలన అంతా గవర్నర్ పేరు మీద నిర్వహించడం పడుతుంది. రాష్ట్రంలోని అన్ని నియామకాలు గవర్నర్ పేరు మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమైన నియామకాలు ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని మరియు అతని సలహాపై ఇతర మంత్రులను నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టికల్ 164 క్లాజ్ 1 జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాలలో గిరిజన సంక్షేమ మంత్రిని నియమించడం గవర్నర్ బాధ్యత. 2006లో చేసిన 94వ రాజ్యాంగ సవరణ ప్రకారం బీహార్ తొలగించబడింది. అదనంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చేర్చబడ్డాయి. ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ నియామకము. ఇవన్నీ కూడా కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ వివిధ రాష్ట్రాల కమిషన్ల చైర్మన్స్ మరియు సభ్యులను నియామకం. మరొకసారి వివిధ రాష్ట్రాల కమిషనర్ల చైర్మన్స్ మరియు సభ్యుల నియామకం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మరియు మైనారిటీ కమిషన్, అధికార భాషా సంఘం, మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు. మరియు సెకండ్ వన్ శాసన నిర్మాణ అధికారాలు. ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు. కానీ గవర్నర్ ఏ సభలో కూడా సభ్యుడు కాడు. శాసన నిర్మాణ అధికారంలో భాగంగా ఆర్టికల్ 171 ప్రకారం విధాన పరిషత్తులోని మొత్తము సభలో 1/6 వంతు మందిని నామినేట్ చేస్తాడు. అదేవిధంగా ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్ రాష్ట్ర సభలో అంతర్భాగంగా ఉంటాడు. కానీ గవర్నర్ ఏ సభలో కూడా సభ్యుడు కాడు. అదేవిధంగా ఆర్టికల్ 174 ప్రకారం శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయడం, దీర్ఘకాలిక వాయిదా రద్దు చేయడము వంటి అధికారాలు కలిగి ఉంటాడు గవర్నర్. ఆర్టికల్ 175 ప్రకారం రాష్ట్ర శాసనసభను లేదా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. రాష్ట్ర శాసనసభను లేదా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు 175 ఆర్టికల్ ప్రకారం. ఆర్టికల్ 176 ప్రకారం రాష్ట్ర శాసనసభకు ప్రతి సంవత్సరం జరిగే మొదటి సమావేశానికి, అదే విధంగా ఎన్నిక తర్వాత ఏర్పడే కొత్త అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ప్రత్యేక సందేశాలు పంపిస్తాడు. ఆర్టికల్ 186 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు సభకు అధ్యక్షత వహించడానికి సభ నుండి ఒకరిని నామినేట్ చేస్తాడు. అలాగే రాష్ట్ర శాసన మండలిలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు అందుబాటులో లేని ఎడల సమావేశాలు జరపడానికి అధ్యక్షుణ్ణి నియమిస్తాడు. నెక్స్ట్ ఆర్టికల్ 192 ప్రకారం సభ్యులు అనర్హతకు గురి అయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి దాన్ని సూచన ఆధారంగా సభ్యులను శాసనసభ అనర్హులుగా ప్రకటిస్తాడు. ఆర్టికల్ 200 ప్రకారము రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపగా ఆమోదించవచ్చు.
పునఃపరిశీలనకు పంపవచ్చు, ద్రవ్య బిల్లు కాకుండా. అలా పంపిన బిల్లును మార్పులతో కానీ మార్పులు లేకుండా కానీ శాసనసభ తిరిగి గవర్నర్కి పంపిస్తే ఆ బిల్లును గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలి. ఆర్టికల్ 201 ప్రకారము 201 ప్రకారం ఆర్టికల్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడం కొరకు నిలిపి ఉంచడం లేదా ఆమోదించకుండా నిలిపవచ్చు. గవర్నర్ ఆమోదిస్తేనే బిల్లు చట్టం రూపం దాల్చుతుంది. ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక పరిస్థితికి సంబంధించి తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు. జాతీయ అత్యవసర పరిస్థితులలో ఆర్డినెన్స్లు జారీ చేయాలంటే రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం ఉంటుంది. అయితే ఉభయ సభలు తిరిగి సమావేశమై 6 వారాలలో ఆర్డినెన్స్ను ఆమోదించలేకపోతే రద్దవుతుంది. అయితే రాష్ట్రపతి అనుమతి లేనిదే గవర్నర్ ఎటువంటి ఆర్డినెన్స్ను జారీ చేయరాదు. అవి రాష్ట్రపతి యొక్క అనుమతి లేనిదే శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడకు అవకాశం లేని అంశం లేక శాసనసభచే ఆమోదించబడినప్పటికీ రాష్ట్రపతి ఆమోద ముద్ర లేనిదే చెల్లుబాటు కానీ శాసనసభకు సంబంధించిన అంశములు రాష్ట్ర శాసనసభచే ఆమోదించబడి గవర్నర్ ఆమోద ముద్ర వేయబడిన శాసనమును ఎంత ప్రభావాన్ని హోదా అధికారము కలిగి ఉంటుందో గవర్నర్ జారీ చేయు ఆర్డినెన్స్ కూడా అంతే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఎఫ్సి కాగ్ మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి సమర్పించిన నివేదికలను శాసనసభ ముందు ప్రవేశపెడతారు. ఆర్టికల్ 333 విధానసభకి ఒక ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేస్తాడు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక అధికారాలు థర్డ్ వన్ ఇది ఆర్థిక పరమైన అధికారాలు లేదా ఆర్థిక అధికారాలు ఆర్టికల్ 199 ప్రకారం ఆర్థిక బిల్లును గవర్నర్ పూర్వ అనుమతితో మాత్రమే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఆర్టికల్ 202 ప్రకారము రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్ కలిగి ఉంటాడు. ఆర్టికల్ 203 ప్రకారము గవర్నర్ను కోరకుండా రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్లు ఆమోదించకూడదు. ఆర్టికల్ 207 ప్రకారము ద్రవ్య బిల్లు వాటి సవరణ బిల్లు గవర్నర్ పూర్వ అనుమతితోనే విధాన సభలో ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 243 క్లాజ్ ఐ, 243 క్లాజ్ వై, 243 క్లాజ్ ఐ మరియు 243 క్లాజ్ వై ప్రకారము గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. గవర్నర్ అనుమతి లేనిదే కొత్త పన్నులు విధించరాదు, తగ్గించరాదు, మార్పు చేయరాదు. ఆర్టికల్ 266 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధిని, ఆర్టికల్ 267 ప్రకారం రాష్ట్ర ఆగంతుక నిధిని గవర్నర్ నిర్వహిస్తాడు. నెక్స్ట్ న్యాయ అధికారాలు ఆర్టికల్ 161 ప్రకారము గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయస్థానం విధించే శిక్షలకు క్షమాభిక్ష పెడతాడు. శిక్షలకు సంబంధించిన అంశాలు తగ్గించవచ్చు, మార్పు చేయవచ్చు, వాయిదా వేయవచ్చు,
శిక్షాకాలం మరియు శిక్ష మార్పులు చేయవచ్చు. కానీ మరణశిక్ష విషయంలో క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. గవర్నర్ కేవలం మరణశిక్షను సస్పెండ్ మాత్రమే చేయగలడు. ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర గవర్నర్లను సంప్రదించాలి. ఆర్టికల్ 234 ప్రకారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లను సంప్రదించి రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్ ఉద్యోగాలను గవర్నర్ నియమిస్తాడు. ఆర్టికల్ 233 ప్రకారము జిల్లా కోర్టుల న్యాయమూర్తులను నియమిస్తాడు. సైనిక కోర్టులు ఇచ్చిన తీర్పులలో శిక్షలలో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్కు లేదు, రాష్ట్రపతికి ఉంది. అదేవిధంగా విచక్షణ అధికారాలు 5th వన్ ఇది మంత్రిమండలి సలహా లేకుండా కానీ లేదా ఆ సలహాకు వ్యతిరేకంగా కానీ గవర్నర్ చేపట్టే నిర్ణయాలను విచక్షణ అధికారాలు అంటారు. వీటి వలనే గవర్నర్ పదవి వివాదాస్పదమైంది. అవి విచక్షణ అధికారాలు 2 రకాలుగా వర్గీకరించవచ్చు. రాజ్యాంగ పరమైన విచక్షణ అధికారాలు, సందర్భోచితమైన విచక్షణ అధికారాలు. రాజ్యాంగపరమైన విచక్షణ అధికారాలు రాజ్యాంగంలోనే అంతర్భాగంగా పేర్కొనబడిన అధికారాలను రాజ్యాంగ విచక్షణ అధికారాలు అంటారు. వీటి విషయంలో గవర్నర్ మంత్రిమండలి సలహా పాటించవలసిన అవసరం లేదు. రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపడం. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతికి నివేదిక పంపడం. ముఖ్యమంత్రి నుండి సమాచారాన్ని కోరడం. ఏదైనా అంశాన్ని మంత్రిమండలి పరిశీలనకు ప్రవేశపెట్టమని సూచించడం. రాష్ట్రం యొక్క పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు చూడడం. 6వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలలోని గిరిజన జిల్లా కౌన్సిళ్లకు గనుల త్రవ్వకం వల్ల వచ్చిన ఆదాయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెల్లించాలో సూచించడం. రాష్ట్రాల విషయంలో గవర్నర్ రాష్ట్రపతి జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా పరిపాలన చేస్తాడు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలిని సంప్రదిస్తాడు. కానీ అంతిమ నిర్ణయం మాత్రము గవర్నరే తీసుకోవడము జరుగుతుంది. ఆర్టికల్ 371 ప్రకారము రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలోని విదర్భ మరియు మార్వాడ ప్రాంతాలలో ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయడం. గుజరాత్లోని సౌరాష్ట్ర మరియు కంచ్ ప్రాంతాలలో అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 371A నాగాలాండ్లోని నాగకొండలు మరియు ట్యూన్సాగ్ ప్రాంతాలలో శాంతి భద్రతల నిర్వహణ చూడడం. ఆర్టికల్ 371B అస్సాంలోని గిరిజన ప్రాంతాల పాలనను పర్యవేక్షించడం. ఆర్టికల్ 371C ప్రకారము మణిపూర్లోని కొండ ప్రాంతాల పాలన చూడడం. ఆర్టికల్ 371F సిక్కింలోని వివిధ వర్గాల ప్రజల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి మరియు శాంతిని పెంపొందించ చేయడం. ఆర్టికల్ 371G ప్రకారం మిజోరంలో కొండ ప్రాంతాల పాలన చూడడం. ఆర్టికల్ 371H ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతల నిర్వహణ చూడడం. ఆర్టికల్ 371J హైదరాబాదు కర్ణాటక ప్రాంతానికి అభివృద్ధి బోర్డు ఏర్పాటు. 2012లో చేసిన 98వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా హైదరాబాదు కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ సందర్భోచిత విచక్షణ అధికారాలు. వీటిని రాజ్యాంగ నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొనబడలేక
పోయినా ఇవి అంతర్లీనంగా ఉన్నాయి. రాజకీయ పరిస్థితులలో వచ్చే మార్పులను ఆధారంగా చేసుకొని రాష్ట్రపతి వలె గవర్నర్ కొన్ని విచక్షణ అధికారాలు కలిగి ఉంటాడు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు ముఖ్యమంత్రిని నియమించడము, అయితే కొన్ని సందర్భాలలో మెజార్టీ వచ్చిన పార్టీని కాదని మెజార్టీ లేని వారిని ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. మంత్రిమండలి రాష్ట్ర శాసనసభలో తన మెజార్టీ నిరూపించుకోలేనప్పుడు మంత్రిమండలిని రద్దు చేయడం జరుగుతుంది. మంత్రిమండలికి మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే మంత్రిమండలికి రద్దు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు 1984లో గవర్నర్ రామ్లాల్ ఎన్టీ రామారావు మంత్రిమండలిని ఈ విధంగానే రద్దు చేసి నాదెళ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. మంత్రిమండలి అధికారం కోల్పోయినప్పుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయడము ఇవి సందర్భోచిత విచక్షణ అధికారాలు.